ఆంటీ ఏం కావాలి బాబు? ఎలాగా ఈ జామ పండ్లు కేజీ? జామకాయలు 60 రూపాయలు. అవునా, ఫ్రెష్ ఉన్నాయా? ఫ్రెష్. చూడు ఇంత ఫ్రెష్గా ఉంటేనేమో ఫ్రెష్ అయినా అంటావు. అంటే తాజాగా ఉన్నాయా అని అంటున్నా, నిన్నటి మొన్నటి అని. తాజాగానే ఉన్నాయి, బాగుంటాయి, స్వీట్ ఉంటాయి. కావాలా చెప్పు. పెద్దగా ఉన్నాయా? కొంచెం సైజ్ పెద్దగా ఉండాలి పెద్ద మరి. కాయ చూడు, ఇంత పెద్ద కాయ. ఇంకా అన్నీ ఎట్లా వాడిపోయినట్టున్నాయి, ఫ్రెష్గా లేవుగా అవి. వాడిపోయినట్టున్నాయా? అన్నీ అసలు మసలు తినబోకమేనా కాయలకు తెలుసా? నువ్వు కొనవు కానీ పోనాడు. కొంచెం పెద్ద సైజు చూపెట్టి ఉంటే. ఇంకా ఇంతకంటే పెద్ద సైజ్ ఏంటి? నాకు రెండే కావాలి. ఎంతకి ఇస్తారు? ఈ రెండే కావాలా? 40 రూపాయలు. 40కి వస్తారా? 40కి వస్తారా? ఒళ్ళు తిమ్మగా ఉందా నీకు? కాదు, 40కి ఇస్తారా అంటున్నా. 40కి ఇస్తా, ఇవ్వు. సరే, ఫోన్పే చేయనా? చేయండి, ఓ స్కానర్ ఉందాడ, చేయండి. సరే అయితే. ఎలా ఆంటీ? ఏంటి? ఎలా ఈ అన్నారా? ఇగో తీసుకో, 50 రూపాయలకు 2 ఇస్తా. 50కి రెండా? 50కి 2. సైజ్ మరీ చిన్నగా ఉన్నాయి, ఫ్రెష్ లేవా? అరే, ఈ అనార గురించి తెలుసారా నీకు? చింపాంజీ మొక్కపోడా ఫ్రెష్ ఏంటిరా కాయలు ఇవి? అంటే కొంచెం పెద్ద సైజు ఉంటే బాగుంటుంది, చిన్న చిన్నగా ఉన్నాయి కదా. పెద్ద సైజు చిన్న సైజు అని ఉండవు. పండ్లు మంచిగా నీట్గా ఉన్నాయా లేదా అనేదే చూసుకోవాలి. అవునా? అవును. రేట్ తక్కువ రాదా? ముఖం కొనేటట్టే ఉంది కానీ పోనాడు. కాదు, రేట్ తక్కువ చేయరా? వాళ్ళు తిన్నవా అసలు? వీటి కోసం తెలుసా నీకు? తెలుసు కదా అని అడిగినా. అవునా? ఎంతకు వస్తాయి అయితే? 1 కావాలా, 2 కావాలా, కేజీ కావాలా? నీకు ఎంత కావాలి? 2 కావాలన్నారా? 2 కావాలంటే 50 రూపాయలు ఇవ్వు. ఫ్రెషే కదా ఇవి అయితే? కనిపిస్తలేవారా ఫ్రెషా కాదా అని? మరి అట్లా మాట్లాడతారండి మేడం. మరి ఏంటి, మరి తీసుకుంటావా లేదా? నడు, కస్టమర్లు వచ్చి నడిపించినాడు. మరి మీరు ఇట్లా చేస్తే అమ్మినట్టే ఉన్నారు. మీరు మీ ముఖం చూడు, అమ్మినట్లేదు, తిన్నట్టున్నారు. నీ ముఖం కూడా అట్నే ఉంది, పోనాడు.